హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకో కొత్త స్ట్రాటజీతో మేము ముందుకు వచ్చాము. దట్ ఈస్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. చాలా సింపుల్, ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లెట్ us మూవ్ ఇన్ టు ద టాపిక్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెర్న్ టు ఎర్న్ టు క్రియేట్ వెల్త్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ బిఫోర్ గోయింగ్ టు వీడియో. Small disclaimer: stocks, options, and future trading involves risks of losses. The valuations of prices may fluctuate, and as a result, traders and investors may lose their total investments. Market movements will have a greater impact on your trading account, and this can work against you. You are responsible for all risks and financial resources you use for trading system. Take advice from financial advisor before you invest. All trading strategies are used at your own risk. Rules to follow: set the time frame of the chart as 5 minutes. సో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేస్తున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది. లెట్ us డిస్కస్ ద రూల్స్. ఫస్ట్ 5 minutes టైం ఫ్రేమ్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ డే. సో ప్రీవియస్ డే హైలోని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో డే హై దగ్గర కానీ డే లో దగ్గర కానీ, అంటే ప్రీవియస్ డే హై లో మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసేటప్పుడు 1:2 1:3 అంటాం, కానీ ఆప్షన్ బయింగ్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ కమింగ్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఏమున్నాయి, అక్కడ దాకా మనం రివార్డ్ని కాస్తైనా బుక్ చేసుకొని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ మెథడ్తో మనం ముందుకెళ్ళాలి. అంతేగాని మనకు 1:2 కావాలి ప్రతిసారి అని చెప్పేసి 1:3 కావాలి అని చెప్పి కంటిన్యూగా అలా మనం ట్రేడ్ తీసుకోకూడదు గుడ్డిగా. సో ప్రీవియస్ డే హై లో ప్లస్ రౌండ్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. రౌండ్ ఫిగర్ ఇన్ ద సెన్స్ 50,000, 50,500, 51,000. మార్కెట్ ఆ పర్టికులర్ రౌండ్ ఫిగర్స్ దగ్గరకు వచ్చినప్పుడు బౌన్స్ బ్యాక్ కానీ రివర్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రౌండ్ ఫిగర్స్ని మైండ్లో పెట్టుకోండి. రిస్క్ రివార్డ్ అప్లై చేసేటప్పుడు ఆ రౌండ్ ఫిగర్ దగ్గర మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఊరికే స్వింగ్ లో స్వింగ్ హై కాకుండా ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ డే హై లో, తర్వాత రౌండ్ ఫిగర్స్ ఎగ్జాక్ట్లీ 51,000 అనో 51,500 అనో 52,000 అనో అలా రౌండ్ ఫిగర్స్ కూడా చాలా బాగా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో నెక్స్ట్ సెట్ ద 4th and 5th క్యాండిల్స్. సో మన స్ట్రాటజీలోకి వెళ్తే 5 minutes టైం ఫ్రేమ్లో చార్ట్ పెట్టుకుంటాం. 4th క్యాండిల్ అంటే మనకి 9:15, 9:20, 9:25, 9:30 క్యాండిల్. సో 9:30 క్యాండిల్ అండ్ 9:35 క్యాండిల్, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. మార్క్ హై అండ్ లో ఆఫ్ ద కంబైన్డ్ 4th and 5th క్యాండిల్స్. సో 4th క్యాండిల్ 5th క్యాండిల్ రెండింటిని కలిపి ఆ రెండింటి యొక్క హైని లోని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత వాటిని బ్రేక్ చేసినప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అప్ సైడ్ బ్రేక్ చేసిందనుకోండి కాల్ని ఇనిషియేట్ చేస్తాం, డౌన్ సైడ్ బ్రేక్ చేసిందంటే పుట్ని ఇనిషియేట్ చేస్తాం. సో దానికి ఒక చిన్న చిన్న లాజిక్స్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లెట్ us డిస్కస్ ఇన్ ద చార్ట్ డైరెక్ట్లీ. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి స్ట్రాటజీ ప్రాపర్గా బ్యాక్ టెస్ట్ చేయాలి, తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయాలి. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే మనం రియల్ టైం ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి. ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని ట్రేడింగ్ చేయాలి. సో లెట్ us డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ ఒక చార్ట్ తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, 4th and 5th క్యాండిల్. ఈ 4th, 5th క్యాండిల్స్కి హై మార్క్ చేయాలి యాజ్ వెల్ అస్ లో మార్క్ చేయాలి. ఈ రెండింటిని మార్క్ చేసిన తర్వాత సో మార్కెట్ ఎటు మూవ్ అవుతుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ డౌన్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు పుట్ని బై చేస్తాం. ఓకే, సో పుట్ని బై చేసి ఈ హై మార్క్ చేసిన క్యాండిలే మనకి స్టాప్ లాస్. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం, ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే మీకు డౌన్ఫాల్ వచ్చేసింది 1:1, 1:2, 1:3. సో ఒక్కొక్క రోజు చాలా పెద్ద పెద్ద ట్రేడ్స్ కూడా వస్తాయి ఈ లాజిక్తో. ఇక్కడ ఎందుకు మనం 4th క్యాండిల్ 5th క్యాండిలే యూస్ చేసామనే లాజిక్ నేను మళ్ళీ చెప్తాను. జస్ట్ గో టు ద బ్యాక్ టెస్టింగ్, అక్కడ మీకు అర్థమవుతుంది ఎందుకు అది చెప్పాను అనేది. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద
రియల్ టైమ్ చార్ట్. సో దిస్ ఈజ్ ద బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో మనం అబ్జర్వ్ చేస్తే నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఇట్ ఈస్ 11th September. సో దీంట్లో మనకి చార్ట్లో అబ్జర్వ్ చేస్తే 4th 5th క్యాండిల్ మనం తీసుకోవాలి. సో ఓవరాల్గా నేను దీంట్లో ప్రీవియస్ డే లో అండ్ హై ఈ రెండు, సో ఇది ప్రీవియస్ డే హై అండ్ ఇది ప్రీవియస్ డే లో, ఈ రెండింటిని మార్కెట్ కొంచెం రెస్పెక్ట్ చేస్తుంది. అలాగే మనం రౌండ్ ఫిగర్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ క్యాండిల్ 9:15, 9:20, 9:25, 9:30. సో దిస్ ఈజ్ ద క్యాండిల్. నేను హై లో మార్క్ చేస్తాను ఆ క్యాండిల్కి. సో దిస్ ఈజ్ ద లో అండ్ దిస్ వన్ ఈజ్ ద హై. సో దిస్ ఈజ్ హై అండ్ లో ఆఫ్ 4th and 5th క్యాండిల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ డే హై ఇమ్మీడియట్గా ఉంది మనకి, కాబట్టి ప్రీవియస్ డే హైకి మన టార్గెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ టార్గెట్ అది ప్రాపర్గా క్రాస్ అవుతే మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ టార్గెట్ మనకు ప్రీవియస్ డే హై ఇమ్మీడియట్గా వచ్చేసింది వితిన్ 10:40 అంతా మనకి టార్గెట్ వచ్చేసింది. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ని మనం క్యాప్చర్ చేయగలిగామంటే లాంగ్ పొజిషన్, ఇక్కడ నుంచి మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటే సో 1 సెకండ్, ఇక్కడ టోటల్గా 119 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలిగాం. ఈ 100 పాయింట్స్ మనకి ఆప్షన్ బయింగ్లో 50 పాయింట్స్ వచ్చినా చాలు, వీ కెన్ ఎగ్జిట్. సో అలా అని గ్రీడ్గా పెట్టుకోవద్దండి. సో స్టాప్ లాస్ 100 పాయింట్స్ కంటే ఎక్కువ పోనివ్వద్దండి. సో స్టాప్ లాస్ని మనం తగ్గించుకుంటూ వెళ్తే 100 పాయింట్స్కి పెడుతున్న స్టాప్ లాస్, నాట్ మోర్ దాన్ 100 పాయింట్స్. సో ఇది 100 పాయింట్స్, ఆల్మోస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కరెక్ట్గా అది ప్రీవియస్ డే హైక్ వచ్చేసి అక్కడ రౌండ్ ఫిగర్ కూడా ఉంది 51,500 ప్లస్ ప్రీవియస్ డే హై రెండు ఉన్నాయి, కాబట్టి అక్కడ మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది. సో ఇక్కడే మనం 1:1 వచ్చేస్తేనే వెంటనే మనం బుక్ చేసుకొని మన ఈ సెకండ్ లాట్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా అయితేనే మనం ఆప్షన్ బయింగ్లో ప్రాపర్గా మనీ ఎర్న్ చేయగలం. సో ఇంకా నెక్స్ట్ డేకి వెళ్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ డే 4th and 5th క్యాండిల్. లెట్ us రిమూవ్ దిస్ లైన్స్, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. 4th and 5th క్యాండిల్. సో ఇవి మనకు 4th and 5th క్యాండిల్స్. సో వీటికి హై అండ్ లో మార్క్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ హై అండ్ దిస్ వన్ ఈజ్ లో. ఇది హై అండ్ లో. సో హైలోకి మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మార్కెట్ కిందికి వెళ్ళింది, కాబట్టి షార్ట్ పొజిషన్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసి, సో స్టాప్ లాస్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ ఉంది, ఇక్కడ జస్ట్ 82 పాయింట్స్ ఉంది. వెరీ గుడ్. సో మనం ఎన్ని పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో రిస్క్ రివార్డ్ ఇక్కడ మోర్ దాన్ 1.5 వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ ట్రేడ్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి. వితిన్ నో టైం మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అలాగే ప్రాఫిట్స్ని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 4th 5th క్యాండిల్ టార్గెట్ చేశాను. ఆ 4th 5th క్యాండిల్కి హై లో మార్క్ చేసి అక్కడ నుంచి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాం పుట్ సైడ్. సో మీరు స్ట్రైక్ ప్రైస్ తీసుకునేటప్పుడు ఎక్కడ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి? ఆప్షన్ బయింగ్కి అయితే ఎప్పుడైనా కానీ మనం అట్ ద మనీ కానీ స్లైట్లీ ఇన్ ద మనీ కానీ ఆప్షన్ బయింగ్కి తీసుకోవాలి. అవుట్ ఆఫ్ ద మనీ అస్సలు తీసుకోవద్దండి. సో అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటే మనకు కావాల్సిన టార్గెట్ రీచ్ అయ్యేలోపు అది పాయింట్స్ పెద్దగా పెరగదు. కాబట్టి అట్ ద మనీ కానీ స్లైట్లీ ఇన్ ద మనీ కానీ మనం స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వన్ మోర్ ట్రేడ్ విచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద నెక్స్ట్ డే. మళ్ళీ ముందుకు వెళ్దాం. సో దిస్ ఈజ్ ద 9th September. ముందుకు వెళ్ళే ముందు ఇవి డిలీట్ చేస్తాను, సపోర్ట్ లైన్స్ ప్రీవియస్ డేవి. నెక్స్ట్ ఇక్కడ 4th and 5th క్యాండిల్ తీసుకుందాం. సో ఇది 4th క్యాండిల్, ఇది 5th క్యాండిల్. సో ఈ రెండింటికి మనం
సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు ప్రీవియస్ డేలో బ్రేక్ చేయకుండా మార్కెట్ పైకి వచ్చేసింది, అంటే ఇక్కడ మ్యాక్సిమం మార్కెట్ పైనే ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి బై సైడ్ స్ట్రాంగ్గా ఉంది మార్కెట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెటస్ డ్రా lines for 4th and 5th candle. This is high and this one is low. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మనకి రిస్క్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో అయినా సరే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ట్రేడ్ చాలా బాగా అవుట్పుట్ వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఫ్రమ్ హియర్ లాంగ్ పొజిషన్ తీసుకొని స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఉంది. అంత కిందికి రాదు మార్కెట్, కానీ మనం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 1:1 చూడండి 1:1.68. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇమీడియట్గా మార్కెట్ మూవ్ అవ్వలేదు, స్లోగా కొంత కిందికి వచ్చింది. కాబట్టి స్టాప్ లాస్ని అలానే పెట్టుకోండి. తర్వాత మనం కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక స్వింగ్ వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ లాస్ని ఆ స్వింగ్లోకి మార్చుకోండి. రైట్, నెక్స్ట్ మనం అనుకున్నట్టే 100 పాయింట్స్కి తీసుకురండి. స్టాప్ లాస్ని 100 పాయింట్స్కి తీసుకొస్తే ఇక్కడ మార్కెట్ ఎంత రివార్డ్ చేసిందో చూడండి. ఇక్కడ 1:1 బుక్ చేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది మనకి. లేదు ఇంకా వెయిట్ చేస్తామన్నా ఇవి ప్రీవియస్ డే హై పైనే ఉంది కాబట్టి మార్కెట్ కిందికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ట్రేడ్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ ద్వారా మనం కంటిన్యూ చేస్తే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ వన్ మోర్ డే. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4th and 5th క్యాండిల్స్ ఇవి రెండు, వీటిని మనం డే హైలో మార్క్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ డే హై కాదు, 4th క్యాండిల్ హై అండ్ 5th క్యాండిల్ లో. ఈ రెండు క్యాండిల్స్లో మనకి ఏది హై ఉంటే అక్కడ హై మార్క్ చేస్తాం, ఏది లో ఉంటే అక్కడ లో మార్క్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ డే లోని బ్రేక్ చేసి మార్కెట్ కింద ఓపెన్ అయింది. సో మళ్ళీ మనకు ట్రేడ్ కూడా కిందికే వస్తుంది, అంటే ఖచ్చితంగా మార్కెట్ బేరిష్గా ఉంది. ప్రీవియస్ డే హై లోన్ బేస్ చేసుకొని కొంతవరకు మనం మార్కెట్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ప్రీవియస్ డే లోన్ కూడా తగ్గింది, సో మార్కెట్ ఈస్ బేరిష్. సో ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోవాలి షార్ట్ పొజిషన్. ఈ షార్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ తీసుకున్నాను నేను. అండ్ రిస్క్ రివార్డ్ ఈ పర్టికులర్ స్ట్రాటజీలో ఆల్మోస్ట్ 4.5 4.6 రిస్క్ రివార్డ్. ఇలాంటి ట్రేడ్ ఒకటి వచ్చిన వారంలో టోటల్ లాసెస్ అన్నీ రికవర్ అవుతాయి. సో డే హై డేలోని చాలా బాగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. డే హై కంటే పైన ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుందంటే ఆల్మోస్ట్ ఇట్ బయింగ్ సైడే ఉంటుంది మార్కెట్. డే లో కంటే కింద క్రాస్ అయ్యి కిందికి వచ్చిందంటే ఆల్మోస్ట్ సెల్లింగ్ సైడ్ ఉంటుంది మార్కెట్. ఆ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని ఈ 4th 5th క్యాండిల్ లాజిక్తో మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఇంతవరకు బ్యాక్ టెస్ట్ చేసినవన్నీ ఆల్మోస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ పక్కా వస్తుంది. ఎక్కువ రివార్డ్ కావాలనుకున్నప్పుడు సగం లాస్ని మాత్రం 1:1 తీసుకోవాలి, సగం లాస్ కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చి స్లోగా దాన్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడే మనకి ఆప్షన్ బయింగ్లో డబ్బులు వస్తాయి. గుడ్డిగా ఫాలో అవద్దండి, సపోర్ట్ రెసిస్టెన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ప్రాపర్గా ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో ఇలానే అన్నీ బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు మ్యాక్సిమం ఏ స్ట్రాటజీ అయినా 100% వర్క్ అవుతుందని నేను చెప్పను, బట్ మోస్ట్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్న స్ట్రాటజీసే మనం డిస్కస్ చేస్తాం ఛానల్లో. సో ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు
ట్రై టు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇక్కడ నేను 4th క్యాండిల్ 5th క్యాండిల్ మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే, జనరల్లీ 9:30 తర్వాత ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు చాలామంది ట్రేడర్స్. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 9:30 తర్వాత ఫేక్ ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ 9:30 బేరిష్ క్యాండిల్ ఉందనుకోండి, 15 మినిట్స్ క్యాండిల్ కిందికి వెళ్ళిపోతుందని అనుకుంటాం. సో ఆ నెక్స్ట్ 5 మినిట్స్ మనం జాగ్రత్తగా ఫాలో అవ్వగలిగితే ట్రెండ్ని క్యాచ్ చేయొచ్చు. సో ఆ నెక్స్ట్ 5 మినిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 9:30 క్యాండిల్ 9:35 క్యాండిల్ కూడా రెండు క్లబ్ చేశాను. ఆ రెండింటిని క్లబ్ చేస్తేనే మనకి ప్రాపర్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో నేను బ్యాక్ టెస్ట్ చేసినంత వరకు బాగానే వర్కౌట్ అయింది. 70 to 80% మనకి ట్రేడ్స్ ప్రాఫిటబుల్గానే ఎండ్ అవుతున్నాయి. సో కొద్దిగా అక్కడక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మనకి ఏదో ఒక రోజు ట్రెండీగా ఉన్న రోజు మనం మ్యాక్సిమం ప్రాఫిట్స్ని గెయిన్ చేయొచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ లర్న్ టు ఎర్న్. థ్యాంక్ యూ.